అంచనాల కంటే ముందుగా వచ్చిన నైరుతి రుతుపవనాలు పలు రాష్ట్రాల్లో కుంభవృష్టి కురిపిస్తున్నాయి. భారీ వర్షాలతో ఆయా చోట్ల జనజీవనం స్తంభించింది. ముంబైని గంటల వ్యవధిలోనే వరుణుడు ముంచెత్తాడు. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కర్ణాటక, తమిళనాడు, కేరళలో సైతం భారీ వర్షాలు కురుస్తుండగా అధికార యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టింది. పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కుండపోతగా వర్షం కురిసింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపిలేని కుంభవృష్టికి బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బీఎంసీ పరిధిలోని చాలా ప్రాంతాల్లో ఈ ఉదయానికి 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. దక్షిణ ముంబైపై వర్షం ప్రభావం తీవ్రంగా ఉంది. రహదారులపైకి వరద నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాహన రాకపోకలు, రైలు, విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. ముంబై, ఠానే, రాయ్గఢ్, రత్నగిరి ప్రాంతాలకు భారత వాతావరణ విభాగం ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వీటి పొరుగు జిల్లాల్లో కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. మంగళవారం ఉదయం వరకు ఈ హెచ్చరికలు అమల్లో ఉంటాయని ఐఎండీ పేర్కొంది. బీఎంసీ పరిధిలో ఈ ఉదయం 11 గంటల నాటికి నారిమన్ పాయింట్ స్టేషన్లో 252 మిల్లీమీటర్లు, బైకుల్లా ఈ వార్డులో 213 మిల్లీమీటర్లు, కొలాబాలో 207 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొలాబా అబ్జర్వేటరీలో 107 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా మే నెలలో 295 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత 75 ఏళ్లలో ఇంత త్వరగా నైరుతి రుతుపవనాలు ముంబైని తాకడం ఇదే మొదటిసారని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కేరళలో భారీ వర్షాలు పలు జిల్లాలను ముంచెత్తుతున్నాయి. నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందుగానే కేరళను తాకడంతో ఆయా ప్రాంతాల్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షాలకు వైనాడ్లోని కొన్ని ప్రాంతాలు నీట మునిగాయి. కోజికోడ్లో బైక్పై వెళ్తున్న వ్యక్తిపై భారీ గాలులకు ఓ చెట్టు విరిగిపడగా ఆ వ్యక్తి మరణించాడు. కుంభవృష్టి నేపథ్యంలో కేరళలోని 11 జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఐఎండీ హెచ్చరికలతో రాష్ట్రంలోని 9 జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవులను విద్యాశాఖ ప్రకటించింది. ఉత్తర పాలకాడ్ జిల్లాలో భారీ వర్షాలు కారణంగా దాదాపు 40 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇడుక్కి, ఎర్నాకులం, తిరువనంతపురంలో ఎడతెరిపి లేని భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. వరద నీటి వల్ల వాహన రాకపోకలు, రైల్వే సర్వీసులకు తీవ్ర అంతరాయం నెలకొంది. వరద ప్రభావ ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యలు చేపట్టాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో దక్షిణ తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుంభవృష్టి నేపథ్యంలో 11 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాత్రి నుంచి కోయంబత్తూర్, నీలగిరి జిల్లాలో కుండపోతగా వర్షం కురుస్తుంది. నీలగిరి జిల్లాలో పలుచోట్ల రాకపోకలు నిలిపివేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల భారీ వృక్షాలు విరిగిపడగా పర్యాటకుల వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. తాము సూచించే వరకు ఎటువంటి ప్రయాణాలు పెట్టుకోవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అటు కర్ణాటక తీర ప్రాంతంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో వరుసగా 3వ రోజు భారీ వర్షాలు కొనసాగాయి. వానల కారణంగా బెళగావి జిల్లాలో గోడకూలి నిద్రిస్తున్న 3 ఏళ్ల బాలిక మృతి చెందింది. పలు ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడి వాహనదారులు, పర్యాటకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దక్షిణ కన్నడ జిల్లా సహా తీర ప్రాంతాల్లో ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ హెచ్చరికలు 5 రోజుల పాటు కొనసాగుతాయని వెల్లడించింది. రానున్న 48 గంటలు తీర ప్రాంతంలో ఇదే పరిస్థితి కొనసాగుతుందని తెలిపింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. వరద ప్రభావ ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.